హలో గైస్, హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ వచ్చేసాం అనమాట. అన్నా నేను మళ్ళీ వచ్చిన చెప్పినట్టే లాస్ట్ వీడియో అయిపోయింది. ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేద్దాం. గుంటూరు కారం ఉంది, ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి, మీకు తెలుసు కదా ఈ సంక్రాంతికి. అలా అని చెప్పేసి సంక్రాంతి సినిమాల గురించి ఫోకస్ చేయకుండా ఏంట్రా ఈ వీడియో అంటే, యాజ్ ఎ ప్రిన్సిపల్ ఈ వీడియో ఫస్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యానండి. ఎందుకురా అంటే ఏదో పెద్ద ప్లానే జరుగుతుంది. పోనీ యానిమల్తో ఆపేశారా అంటే లేదు, సలార్కి కూడా కెలకడం గట్టిగా కెలికారు. ఎందుకు కెలుకుతున్నారో అర్థం కావట్లేదు. కానీ నేనేం సింపతి కోసం చేయట్లేదు, సపోర్ట్ కోసం చేస్తాను. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. పోతే పోతాం, కానీ ఎలా పోయామో 10 మందికి తెలియాలి. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొకటి ఏంటంటే, భయపడట్లేదు. వెనకమాల నుంచి మీరు చేస్తున్నారు కదా, చేసే పనులు ఎవరైతే చేస్తున్నారో ఒకవేళ మీరు చూస్తుంటే మహా అంటే ఏమవుద్ది, ఛానల్ బీకేస్తారు. కొత్త ఛానల్ పెడతాను. కష్టపడ్డాకే వచ్చేది సబ్స్క్రైబర్స్. మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్లో మళ్ళీ వస్తారు. సో ఏం పీకలేరు. అసలు ఏంట్రా మీ బాధ అసలు డిసెంబర్లో? ఇప్పుడు ఏంటి రివ్యూలు మీకు నచ్చినట్టే ఇవ్వాలా? ఎట్ ద సేమ్ టైం వద్దులేండి, ఇంకా పదాలు వచ్చేస్తున్నాయి. తిట్టండి రా బై, మీరు కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ఇవ్వండి. నాకు బుర్ర లేదు, నేనే ఏదో నన్ను ప్రూవ్ చేయండి, హ్యాపీయే, తెలుసుకుంటాను నేను కూడా. అంతేగాని నోరు మూపియాలని ఏదో స్ట్రాటజీ లేండి, నాకు అర్థం కావట్లా. సరే మొన్నే కదా చెప్పు యానిమల్ రివ్యూ, అది ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి గోల, మళ్ళీ ఏంటి సింపతి గోల మీకు అనిపించచ్చు. చెప్పగా ఇట్స్ నాట్ ఫర్ సింపతి. 2 మళ్ళీ జరిగిందండి. యాక్చువల్లీ కొన్ని పోస్టులు పెట్టారు కానీ వీడియో చేయలేదు. నేను చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. ఇది సలార్ సినిమా గురించి. ఎట్ ద సేమ్ టైం సలారే కాదు, టాలీవుడ్ కొంచెం పెద్ద ప్లానే వేసింది అనిపిస్తుంది. ఏంట్రా నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న ఎవిడెన్స్ లేకుండా అంటే, చాలామంది ఏమన్నారంటే అదేదో ఫేక్ ఈమెయిల్లో ఉంది, ఎవడో నీకు పంపిస్తున్నాడు, ఎందుకు నమ్ముతున్నావు అంటున్నారు. ఫస్ట్ అయితే మనకి యానిమల్ మూవీకి పంపించింది ఏఐ ప్లెక్స్. మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఏఐ ప్లెక్స్ ఎన్డీటీవీ యూట్యూబర్ అని కొట్టండి. వీళ్ళు చాలా నోటోరియస్, ఆల్రెడీ ఒకసారి చేశారు. నాకు తెలిసి సోనం కపూర్ గురించి ఒక చిన్న యూట్యూబర్ 20,000 సబ్స్క్రైబర్స్ కూడా లేదు, తను ఏదో రోస్ట్ వీడియో చేసిందని చెప్పి వీళ్ళు కేసు వేస్తామని చెప్పి అఫీషియల్గా ఈమెయిల్ పంపిస్తే ఎన్డీటీవీ దాకా వెళ్ళి వాళ్ళే తగ్గారు. అలా ఉంటుంది నేషనల్ మీడియా అక్కడ. మన దగ్గర తొక్కించుకోవాలా, తగ్గేదేలే. సో ఇక్కడ మళ్ళీ టార్గెట్ చేశారు సేమ్ ఏఐ ప్లెక్స్. సో అది తెలుసు, నటోరియస్ ఆర్గనైజేషన్ అది. సరే అది పక్కన పెట్టాడు, ఆడేం పీకలేదు, మూసుకొని కూర్చున్నాడు, వదిలేద్దాం. పీకాడు అబ్బా. నాకు తెలిసి అయితే వాళ్ళు ఆల్రెడీ రివ్యూ వచ్చేసి చాలా అయింది కదా, ఇంక చేసేదేం లేక వాళ్ళే విత్డ్రా అయిపోయారు. విత్డ్రా అవుతూ ఇనీషియల్గా కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ అని ఏడ్చి, దాని తర్వాత రివ్యూ సరిగ్గా ఇవ్వలేదు, ఇప్పుడు నుంచి రివ్యూలు మంచివి అని చెప్పి ఏదో స్వీట్ వార్నింగ్ టైప్లో బిల్డప్ ఇచ్చారు వాళ్ళు. స్పైన్లెస్ ఫెలో నువ్వే, ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో డైరెక్ట్గా వచ్చి చెయ్యబ్బా. వేరే ఆర్గనైజేషన్ వాటిని ఎందుకు మాట్లాడుకుంటున్నావు నువ్వు, ఎందుకులే ఇంకా పదాలు. కానీ ఓకే, మనం ఇంకా వదిలేద్దాం. నెక్స్ట్, ఈసారి ఏంట్రా టాలీవుడ్ మొత్తం నీ మీద పడిపోయింది అదే అనుకుంటున్నామని మీకు అనిపించచ్చు. నాకు వచ్చిన ఈమెయిల్ ఐడి మీకు చెప్తాను, claims@antipiracy.org. గూగుల్ చేయండి ఒకసారి. వాడు ఏ సినిమాలకి స్పాన్సర్ చేశాడో ఒకసారి మీరు చూడండి. మహేష్ బాబా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, ఈ సాహో, నేమ్ ఇట్టండి, అన్నిట్లో ఇన్వాల్వ్. మీరు ఒకసారి ఈమెయిల్ ఐడి గూగుల్ చేయండి. ప్రతి సినిమాకి హీరోలు హీరోయిన్లు అందరూ ట్వీట్ చేసిందే, మీకు ఏమైనా పైరసీ తెలిస్తే ఇది మా టీము వెళ్ళి కాంటాక్ట్ చేయండి, ఇది మా టీం వెళ్ళి కాంటాక్ట్ చేయండి. సో ఎవడైతే నాకు వేసాడో వాడికి ఇండస్ట్రీ మొత్తం కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఎవడు వేయించాడో నాకు తెలియట్లా. సో మీరే కైండ్లీ తెలుసుంటే, మీరే ఎవరైతే ఆయన వాడుకొని నా మీద పడ్డారో ముందుకు వచ్చేయండి, తేల్చుకుందాం. నెక్స్ట్ ఈమెయిల్ పంపాడండి, సలార్ రివ్యూలో అబ్యూస్ అంట, కాపీరైట్ అంట, డిఫెమేటరీ అంట. చదువుకోవాలి ఫస్ట్ పంపినోడు ఎవడైతే ఉన్నాడో. అసలు ఏం జరుగుతుంది? కాపీరైట్ ఫ్రీ. మళ్ళీ ఇంకోటి ఉందండి, ఈ ఎవరైతే చేశారో నా వీడియోలు చూస్తారు. ఇది నాకు ఫస్ట్ ఎలగల. నా ఫ్రెండ్ గడికి ఇవన్నీ చూపిస్తుంటే ఆడని రే వీడు గ్యారెంటీ నీ వీడియోలు చూస్తుంటాడు రా అని. నీకెలా తెలుసురా అంటే, నేను ఎప్పుడు అంటుంటా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. నేను ఆ ఈమెయిల్ చైన్లో ఏమనకుండానే అతనే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాకు తెలుసు, కానీ కాపీరైటెడ్ క్లిప్స్ వాడావు, కేసు వేస్తాం, అది ఇదని ఏదో మాట్లాడుతున్నాను అంటే అర్థమవుతుంది కదా. వాళ్ళకి తెలుసు నేను ఎవరో తెలుసు, వీడియో తెలుసు, ఎవరో కావాలని చేపిస్తున్నారండి. అది నాకు తెలిసి గుంటూరు కారం కూడా ఇంకా అవ్వచ్చని నా ఫీలింగు. అయితే అయింది, కానీ ముందే చెప్తున్నా ఇలాంటి ఏదో ఛాన్స్ ఉందని. ప్లస్ ఎంత దిగజారంటే, నేను చెయ్యనురా బాబు, నేను డిలీట్ చేయను, నువ్వు స్ట్రైక్ వేస్తే వేసుకో, నేను మళ్ళీ థంబ్నెయిల్ మార్చి లేకపోతే కొత్త ఛానల్ పెట్టినా రివ్యూ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తా. సో నువ్వు వాయిస్ని సప్రెస్ చేయలేవు అని చెప్పి గట్టిగా చెప్పారు రివర్స్లో. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, అలాంటప్పుడు నీకు ఛానలే ఉండదు. నువ్వు చాలా క్లిప్స్ వాడావు, చాలా వీడియోస్లో వాడావు, 3 స్ట్రైక్లు వేసి నీ ఛానలే లేపేస్తావు, అప్పుడు వచ్చి మాట్లాడుకుందాం అంట. ఎవరిని బెదిరిస్తున్నావు? బెదిరిస్తే ఎప్పుడు డిలీట్ చేస్తావా బొక్కలోది? లాస్ట్ నాకు తెలిసి వాళ్ళే తగ్గినట్టున్నారు. ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్. వీటితో పెంట ఎందుకు అనుకున్నారో, ఫర్ వాట్ ఎవర్ రీజన్ యానిమల్ కానీ సలార్ కానీ లైట్ తీసుకున్నారు. నేనైతే లైట్ తీసుకోనండి, నన్ను కెలిగితే గబ్బు చేసి వదులుతా. జఫా బ్లాక్మెయిల్ బిహేవియర్ అండి. ఫస్ట్ కాపీరైట్ అంటారు, నెక్స్ట్ అబ్యూజ్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ ఈమెయిల్ ఏమంటారు, మీ రివ్యూ వల్ల మా క్లాసులు వస్తున్నాయి, సో రివ్యూ బంద్ చేశారంట. అరే మీరు కన్సిస్టెన్సీ లేదు, దొరికితే కాలు లేకపోతే మెడ టైప్ బిహేవ్ చేస్తున్నారు. మోస్ట్ గలీజ్ బిహేవియర్, యూఆర్ జస్ట్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్స్ అంతే.
వచ్చినాయి కదా, వందల కోట్లు వచ్చినాయి కదా, థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అయింది కదా, ఇంకేంట్రా మీ ఏడుపు నాకు అర్థం కావట్లేదు. టెంప్లెట్ సినిమాలు తీసి అందరినీ ఏదో చేద్దాం అనుకుంటున్నారా? అరే మీ జనాలకు అర్థం కావట్లా, ఇది మంచి డిస్కోర్స్, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వెళ్ళిన సలార్ రివ్యూ స్టాట్స్ చూడండి. అంటే ఇది ఏదో గొప్ప చెప్పుకోవడం కోసం కాదండి, వన్ ఆఫ్ ద హై రివ్యూస్లో ఉంది, నా నెంబర్స్లో హైలో ఉంది. ఒక క్లోజ్ టు 400K, అంటే 400,000, 4 లక్షల మంది చూస్తున్నారు. 4,000 కామెంట్స్ అండి. నేను చూసినంత వరకు అయితే ఏ రివ్యూయర్కి అట్లీస్ట్ తెలుగు బేస్లో 4,000 మంది కమెంట్లు లేవు. దట్ ఈస్ ఆర్గానిక్ కాంటెంట్. 4,000 మంది నీ సినిమా గురించి ఏమంటున్నారు అక్కడ చదువుకోవచ్చు ఆర్గానిక్గా. లేదు, అందరు నోర్లు మూపేయాలి, వీడియో డిలీట్ చేయాలి. గలీజ్ బిహేవియర్ అది. ఎందుకు మళ్ళీ చెప్తారు కదా, పదాలు వస్తూ ఉంటాయి కానీ చాలా కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే మా అమ్మ చూస్తుంది వీడియోలో. నేను మొన్న కూడా ఏదో కాపీ రైటర్ T-Series అంటే వెంటనే ఫోన్ చేసి ఏమైంది ఏదో కేసు అంటున్నావు అంటున్నారు. సో అందుకే చాలా పాలిష్డ్గా చెప్తున్నాను. ఆలోచించండి మీరే. నాకు 16,000 లైక్స్ వచ్చినాయి సలార్ రివ్యూకి. నాకు తెలిసి హయ్యెస్ట్ లైక్ రేషియో అనుకుంటా నాకు తెలిసి. సో చాలామంది ఒప్పుకుంటున్నారు, అది ఒక పెద్ద బేసే ఉంది. మీరు మీ అజ్ఞానంతో ఇంక మేమే తోపులో మా సినిమా ఊపు అని చెప్పి ఊగిపోకండి. ఇంకొక సైడ్ కూడా ఉంది, అది కూడా చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా వదిలేండి, ఇగ్నోర్ చేయండి, లేదా కౌంటర్ పాయింట్ వేయండి. మీకు మాట్లాడే రైట్ లేదు. 4,000 మంది, 4,000 కామెంట్లు అండి. చెప్పండి ఇంకెక్కడ సలార్ గురించి ఒక డిస్కషన్, ఆనెస్ట్ డిస్కషన్ జరిగిందో చెప్పండి 4,000 కామెంట్లతో. రెడిట్లో ఎక్కడో ఉన్నాయి గ్రూప్స్, కానీ ఎక్కువ డిస్కషన్ లేదు. ట్విట్టర్లోనంటారా లేదు. పోనీ మీ ట్రైలర్ టీజర్ కింద మొత్తం ఫేక్, అది మీరేనే కాదు ఆల్మోస్ట్ అన్నీ అండి, మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఆ కామెంట్లు కానీ ఆ వ్యూస్ కానీ మిలియన్స్ చాలా మటుకు ఇన్ఆర్గానిక్ వ్యూస్ అవి, ఆర్గానిక్ వ్యూస్ కాదు. ఫ్యాన్స్ అందరూ ఏదో ఒకటి చేసి మ్యానిపులేట్ చేసి తెచ్చిన నంబర్స్ అవి. వాటిని చూసుకొని తొడలు కొట్టుకొని ఏం సాధిస్తున్నారు మీరు? జెన్యున్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకు ఆ కుతూహలం లేదా? మళ్ళీ చెప్తున్నాను, దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో చేపిస్తున్నారు. ఆబ్వియస్లీ వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఏది చేయరు, ఎవరికో వెళ్ళి వీళ్ళు కెలికి మరీ చేపిస్తున్నారు. మీరు అంత తోపులు తురుములు అయితే మీకు నిజంగా అంత ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి అబ్బా. మీకు అదే చెప్తున్నా కదా, చెప్పడానికి ఏమో అమ్మో మేము చాలా పెద్ద మనుషులం ఏం చేయొద్దు, వెనకాల మాత్రం ఇలాంటి గబ్బు పనులన్నీ చేపిస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, ఏం చేయలేరు మీరు. నేను ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 3 స్ట్రైక్లు వేస్తారండి, వీడియో డిలీట్ చేస్తారు, కొత్త ఛానల్ పెడతారు. నేను జీరోతో స్టార్ట్ అయ్యారు, నాకు ఇది నా ఇన్కమ్ సోర్స్ కాదు. సో మీరేం చేసుకుంటారో చేసుకోండి. ప్లస్ నేను ఇండియాలో కూడా లేడు, సో నాకు చాలా కన్వీనియంట్ ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్నా భయపడేది లేదు, చెప్తున్నా ఏం చేస్తారో చేసుకోండి. ప్లస్ చాలామంది నా వెల్ విషర్స్ ఏం చెప్తున్నారంటే, మరి ఎందుకు ఆ క్లిప్స్ వాడుతున్నావు, క్లిప్స్ వాడకపోతే నేను అసలు ఆల్రెడీ ఏం చేయలేరు కదా, మరి ఎందుకు అని చాలామంది చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు నీకు ఎడిటర్ ఉన్నాడు, తమ్నెల్ మేకర్ ఉన్నాడు, నువ్వు మార్చేసి అసలు కాపీరైట్ లేకుండా తమ్నెల్ పెట్టొచ్చు, జస్ట్ మూవీ నేమ్ నువ్వే టైప్ చేసి పెట్టొచ్చు, లేదా అసలు ఫుటేజే లేకుండా మేనేజ్ చేయొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నావురా అంటే, బానిస బతుకుగా అన్నది ఫస్ట్. ఎందుకంటే భరద్వాజ్ రంగం చేస్తున్నాడు అబ్బా, అనుపమ చోప్రా చేస్తుంది, నాకు వీళ్ళు తెలుసు అందుకే చెప్తున్నా, కొంచెం పెద్ద పేరు, ఇలా చాలామంది చేస్తున్నారు. అంతెందుకండి, నా పేరే మార్వెల్ పిచ్ మీటింగ్స్, స్క్రీన్ ర్యాండ్ పిచ్ మీటింగ్స్, వాడు ఫుటేజ్ తీసుకుంటాడు, వాడు మార్వెల్ సినిమాలు దాని తల్లి సినిమాలు కూడా చేస్తుంటాడు, వాడిని ఎవడేం పీకడు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రాపర్, ఇట్స్ ఆల్ ఫేర్ యూస్, ఇలానే చేయాలి, ఇలా చేస్తున్నారు. ఎందుకు భయపడాలి? ఎవరిని భయపడాలి? నేను భయపడా. నువ్వు వేస్తావా, నన్ను డిస్ట్రాయ్ చేస్తావా, చేసుకో, అప్పుడు నా స్ట్రాటజీ మారుస్తాను, అప్పుడు ఏది వాడకుండా ఇంకా ఎక్కువ వేసుకుంటా. సో అదే చెప్తున్నా కదా, నెవర్ డూ దాట్ అండి. మీరు ఎంత తగ్గిద్దాం అనుకుంటే అంత ఎగురుతా, వద్దులే మరి ఎక్కువైపోయింది, ఎగురుతారు జనాలు ఇన్ జనరల్. సో అదనమాట. న్యూ ఇయర్ ఈ వీడియోతో స్టార్ట్ చేశాను, తగ్గేదే లేదు, ఇంకా ఎక్కువ చేస్తా. సో ఇదనమాట. సో న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో కొంచెం హార్ష్గా అనిపించిన నా మనోభావాలు దెబ్బతిన్నాయండి. మీరు ఏదో చేసేస్తే భయపడిపోతా అనుకుంటే మాత్రం పొరపడ్డారు. ఇంకా ఓకే, చూసాడు మార్పిస్ మీటింగ్స్, గుంటూరు కారం ఆనెస్ట్ రివ్యూ 1 గంట 2-3 గంటల్లో వచ్చేస్తుంది. సో దానికి మళ్ళీ ఇంపాక్ట్ ఉండదు, అది యాజ్ ఆనెస్ట్ అండ్ యాజ్ ఇది ఉన్నాక ట్రై చేస్తాను. కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్.